అందరు బాగున్నారా? నోరూరి బిర్యానీ అయితే రెడీ. వాటర్ స్టవ్లోనే బిర్యానీ అయితే రెడీ చేశాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఎలా చేయాలో మరి చూసేద్దామా ప్రాసెస్ అంతా? ఓకేనా? ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నానండి. కిలో చికెన్ తీసుకున్నా, కిలో రైస్ తీసుకుంటున్నాను. రెండు ఈక్వల్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అయితే చికెన్ అంతా ఒక 2-3 సార్లు మంచిగా కడిగేసుకోవాలి. రైస్లో వేస్తున్నాం కాబట్టి నీసు వాసన ఉంటే ఎక్కువ తినలేము, ఆ టేస్ట్ కూడా మారిపోతుందని చెప్పి ఒక 2-3 సార్లు మంచిగా క్లీన్ చేస్తాను. తర్వాత ఒక అర చెంచా పసుపు, రుచికి సరిపడంత సాల్ట్ వేసి మంచిగా కలుపుతున్నా. ఎందుకంటే సాల్ట్ ముక్కకు చాలా బాగా పడితేనే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది, లేకపోతే చాలా రుచి అనిపించదు. మనం ఎన్ని రకాలు చాలా మసాలాలు వేసినప్పటికీ సాల్ట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ముక్కకు పట్టకపోతే తినేటప్పుడు చప్పగా ఉంటుంది, అది తిన్నట్టు అనిపించదు, మనకు బిర్యానీ ఫ్లేవర్ రాదు. అందుకని ఫస్ట్ ఈ రెండు మ్యారినేట్ చేశాను. ఇప్పుడు సువాసన గరం మసాలా అండి, గరం మసాలా అర చెంచా వేసాను. చికెన్ మసాలా వచ్చేసి ఒక 5 రూపాయల ప్యాకెట్ తీసుకున్నా ఫ్రెండ్స్, అంతే పర్ఫెక్ట్గా సరిపోతుందని ఒక 5 రూపాయల ప్యాకెట్ అయితే తీసుకున్నా. తర్వాత పుదీనా, బిర్యానీలకి పుదీనా కంపల్సరీగా ఉండాలి, అందుకని తీసుకున్నా. కొత్తిమీర కూడా తీసుకున్నా. తర్వాత ఫైనల్ వచ్చేసి కారం అనేది మన ఆప్షనల్ మాత్రమే. మేము కాసంత ఎక్కువ తింటాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. అది కూడా మంచి కలర్ ఉన్న కారం వేసుకుంటే మన ఫైనల్ రంగులన్నీ వేయాల్సిన అవసరం లేదండి, ఇంట్లో న్యాచురల్ బిర్యానీ చేసుకోవచ్చు. గరం మసాలా వేసిన తర్వాత ధనియాల పౌడర్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. తర్వాత ఉల్లిపాయలు, ఆనియన్ బాగా వేపి తీసి పక్కన పెట్టుకున్న ఆనియన్ తీసి వేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్లేవర్ మంచిగా ఉండేదానికోసం తినేటప్పుడు ఏమాత్రం చప్పగా అనిపించకుండా చాలా బాగుండి ఎప్పటికైనా ఈజీగా నచ్చే బిర్యానీ ఇప్పుడు మీ అందరికి చూపించేది నేను. దానికోసం చేసే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేసి మ్యారినేషన్ అనేది బాగా చేసి పెట్టుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ మసాలాలు వేసాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆయిల్ వేస్తే ముక్కకు మంచిగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఆయిల్ కూడా వేసి మంచిగా మ్యారినేట్ చేస్తున్నా. ఇంతా ఇలా కలుపుతూ చూడండి, ఫైనలీ మంచిగా కలిపి పెట్టాను. చికెన్ అంతా కూడాను నేను బోన్లెస్ చికెన్ ఏం తీసుకోలేదండి, మామూలు స్కిన్ ఉంటే తీసుకున్నా. ఎందుకంటే చికెన్లో బిర్యానీలో మంచిగా ఉంటుంది, తోలతో కూడా తినేయచ్చు. మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు రైసు, అది చికెన్ అనేది 1 నుంచి 2 గంటలన్నా మనం నానబెట్టేసుకోవాలి. నేను నానబెట్టేసిన రైస్ ఇప్పుడు గంటకు పై అయిపోయింది. నేను చికెన్ నానబెట్టేసి ఇప్పుడు రైస్లో వచ్చేసి మంచిగా కడుక్కుంటున్నా. మనం రైస్ కడిగేటప్పుడు ఒక అర చెంచా పసుపు వేసానండి. పసుపు వేయడం వల్ల కొంచెం బియ్యం అంతా కూడా కొంచెం పసుపు కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఆ పసుపు అనేది మళ్ళీ కడిగేస్తే మనం వేసినప్పుడే బియ్యానికి అనేది కొంచెం పసుపు పట్టేస్తుంది. మనం ఎంత కడిగినా కొంచెం కలర్ అలాగే ఉంటుంది. అది ఎందుకంటే మనం కెమికల్ ఉండే ఎటువంటి కలర్స్ యాడ్ చేయకుండా హోమ్మేడ్గా చేసుకున్నామనే ఉద్దేశంతో చేస్తాను. మీకు ఆప్షన్ మాత్రమే ఫ్రెండ్స్, మీ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటామంటే ఆ పసుపు వేయక్కర్లేదు. చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా, అలాగే జీరా, బిర్యానీ ఆకు అన్నీ రైస్ వేసి, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడంత సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే బిర్యానీకి రుచి వస్తుంది. బిర్యానీలకి సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేశాను. తర్వాత చిన్న గరిటెతో ఇలా మరీ ఎక్కువ కలిపామంటే ఇరిగిపోతుందండి. నేను టోటలీ ఇంట్లో మసూరా రైస్ తీసుకున్నాను, బిర్యానీ రైస్ అయితే కాదు. మసూరా రైసే కాబట్టి కొంచెం ఎక్కువ ఇరిగే అవకాశం ఏముండదు. ఒకసారి కలబెట్టేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి పక్కన మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా గరం మసాలా. నేను మసాలా చెక్కలు వేయటం లేదండి, బిర్యానీ తినేటప్పుడు ఆ చెక్కలు ఏదైనా మధ్యలో మనం తినే ఫుడ్లు కనిపెడి పట్టుగిన తినాలని ఫ్లేవర్ ఎక్కువ అయిపోయి మనం తినాలనిపించింది బిర్యానీ. అందుకని చెక్కలు ఏం వేయకుండా నేను చెక్క, లవంగాలు కొంచెం పౌడర్ అయితే యాడ్ చేశాను. దాంట్లోనే 1 కప్పు పెరుగు తీసుకున్నా. కొంచెం పుల్లటి పెరుగైనా తీసుకోండి, నో ప్రాబ్లం. పెరుగు అలాగే చెక్క, లవంగాల పేస్ట్ కూడా వేసి చూడండి కలర్ఫుల్గా ఉంది. ఎంత బాగా మ్యారినేట్ చేసి పెట్టాను. ఇదంతా మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు మినిమం మనం 2 గంటలు ఉందండి. ఎవరికైనా 2 గంటలు టైం లేదు అనుకుంటే మినిమం గంట అయినా నానబెట్టేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం వేసే ప్రతి మసాలా చికెన్కు పట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అన్నం అయితే ఉడకొచ్చిందండి. ఇప్పుడు జస్ట్ 50% ఉడికింది. మనకు టోటల్ రైస్ వచ్చేసి
మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 70% ఉడకాలి. ఇప్పుడైతే 50% ఉడికింది. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే రైస్ పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. ఆవలైతే చిన్న మంట మీద పెట్టేశానండి. చిన్న మంట మీదనే చికెన్ పెట్టేశాను. జస్ట్ 2 నిమిషాలు అంతే. అదంతా మసాలా కూడా బాయిల్ అవుతుందనే ఉద్దేశంతో అన్నం అయితే అన్నం వేడి చేస్తారు కదా, నేను వంపేశాను. మనం అన్నం ఉంచితే అలా ఇరిగిపోతూ ఉండాలి. మరి మెత్తగా కాకుండా మరీ పొడి పొడి కాకుండా అలా ఇరుగుతూ ఉంటే చాలు. ఇప్పుడైతే చికెన్ చూడు ఊరికే జస్ట్ టైట్ మీద మాత్రమే పెట్టేస్తాను. ఇప్పుడు దమ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు రైస్ అంతా తీసి మంచిగా ఇలా వేసేసుకుందాం. ఒక లేయర్ లాగా వేసుకునేటప్పుడు చాలా వేసే మసాలా పర్ఫెక్ట్గా ఇదే టైం అండి. మనం ఎంత మేనేజ్ చేసినా దమ్ పెట్టేప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మంచి ఫ్లేవర్ అన్నానికి పడుతుంది. చూడండి, ఒక లేయర్ వేసేసాక ఉల్లిపాయలు చెప్పాను కదా, ఉల్లిపాయలు అనేది ఎక్కువ ఉండాలి. నెయ్యి అనేది చాలా బాగుంటుంది. చూడండి, నెయ్యి అనేది గడ్డలు ఉంది. కొంచెం నేను ప్యూర్గా ఉండే నెయ్యి డబ్బా తీసుకొచ్చేస్తాను. లోన్లీగా మన ఇంట్లో చేసిన నెయ్యి అయితే మా దగ్గర లేదు ఈరోజు, అందుకని బయట ఒక డబ్బా తీసుకొచ్చేస్తాను. చూడండి, అలా గడ్డలు నెయ్యి పడితే అదంతా కరుగుతూ ఆ రైస్కు ఈ చికెన్ స్మెల్ మసాలా అంతా పట్టి పర్ఫెక్ట్గా అవుతుంది. ఇంకొక లేయర్ వేసుకొని ఇప్పుడు కొత్తిమీర అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న పుదీనా పర్ఫెక్ట్గా ఉంటుంది. పుదీనా కొంచెం ఎక్కువ పెడుతున్నా. ఆనియన్ ఇంకా తీసుకొని మళ్ళీ నెయ్యి వేస్తేనే బాగుంటుందండి. నెయ్యి అనేది పర్ఫెక్ట్గా మనం అన్ని లేయర్లకు కూడా నెయ్యి అనేది వేస్తూ ఉన్నాను నేను. ఇలా వేసాక నెయ్యి యాడ్ చేసుకున్నాము. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, ఏం కాదు. ఎందుకంటే రోజు తినట్లేగా, చేసినప్పుడైనా పర్ఫెక్ట్గా చేసుకుందాం అన్నట్టు. ఇంకొక లేయర్ అయితే వేసేసిన, ఇంకొక లేయర్ వేసేసి ఇంకా మళ్ళీ సేమ్ యాజ్ అలాగే బట్టర్ అన్నీ అలాగే వేస్తాను. పుదీనా, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర ఇలాంటివన్నీ వేసి పైన నెయ్యి వేస్తున్నా. నెయ్యి కొంచెం ఎక్కువ వాడాలని అనిపించింది, బట్ నెయ్యి వేస్తేనే సాఫ్ట్గా రైస్ ఉండి తినేటప్పుడు చాలా బాగుంటుంది. వేసి ఇప్పుడు చిన్న మంట మీద పెట్టి దమ్ పెట్టేసుకుందాం. దమ్ ఇలా పెట్టేటప్పుడు పెద్ద మంట పెట్టేసాలి. జస్ట్ 6 నిమిషాల నుంచి 10 నిమిషాలు పెద్ద మంట పెట్టేసుకోవాలి. మనం ఈ దమ్ము పెట్టేలోపు 10 నిమిషాలు అయిపోతుంది. అందుకే మంట పెట్టేసి చుట్టూ గోధుమ పిండితో ఇలా గ్యాప్లన్నీ క్లోజ్ చేసేసుకున్నాం కదా. గోధుమ పిండి అది తీసుకొని మంచిగా గ్యాప్ ఏం లేకోకుండా ఫుల్ చేసేయాలి. ఈ మంట మనము పెద్ద మంట పెట్టడం వల్ల ఈ గ్యాప్ అంతా ఫిల్ చేస్తే దమ్ బాగా వచ్చేస్తుంది. మనకు పొడి అన్నం పోస్తాం కదా, ఫుల్గా వచ్చేస్తుంది హీట్ అనేది. మనం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మంట అనేది మీట్లో పెట్టేశాను. గమనించండి, మంట అనేది మీట్లో పెట్టేశాను. మీట్లో పెట్టేసి చూస్తే ఒక్కసారి బిర్యానీ చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. వావ్, సూపర్గా అయిపోయింది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మంచి